హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రదీప్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అండ్ వాటిని యూజ్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నేను లాంగ్ టర్మ్ అంటున్నానంటే దాని అర్థం 5 years ఆర్ డెకేడ్స్ హోల్డ్ చేయడం కాదు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడ్ అయినా సరే మనం మోర్ దెన్ 12 months హోల్డ్ చేసినట్టయితే అది లాంగ్ టర్మ్ కేటగిరీలోకి వస్తుంది. ఫస్ట్ అసలు మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు స్టాక్స్ చార్ట్స్ని ఎందుకు చూడాలి, చార్ట్స్ తాలూకా ఇంపార్టెన్స్ గురించి మనకి విలియం జే ఓనీల్ గారు హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్స్ అనే బుక్లో చాలా చక్కగా వివరించారు. అతను ఏం చెప్తున్నారంటే ఏ ఫీల్డ్లో అయినా సరే ప్రొఫెషనల్స్ వాళ్ళ వర్క్ని సింప్లిఫై చేసుకోవడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు. లైక్ డాక్టర్స్ అయితే పేషెంట్స్ హెల్త్ కండిషన్ని తెలుసుకోవడం కోసం ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ని ఎలాగైతే ఇన్స్ట్రుమెంట్స్గా యూజ్ చేస్తారో అలాగే మనం కూడా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు మనకి దారి తెలియకపోతే నావిగేషన్స్లోని మ్యాప్స్ని యూజ్ చేసి మనం అయితే డెస్టినీని చేరుకుంటాం కదా. సో అలాగే స్టాక్స్లోని మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా మనం చార్ట్స్ని చూసినట్టయితే కరెక్ట్ స్టాక్స్ని కరెక్ట్ ప్రైస్ పాయింట్స్లోని పిక్ చేయడానికి అయితే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. పాస్ట్లో మనకి ఒక స్టాక్ ప్రైస్ ఏ లెవెల్స్ దగ్గర సిగ్నిఫికెంట్ మూవ్స్ చేసిందో ఆ లెవెల్స్ని ఇంపార్టెంట్ లెవెల్స్గా మనం మార్క్ చేసుకుంటాము. ఒకవేళ ఆ లెవెల్కి బిలో కనుక స్టాక్ ప్రైస్ ట్రేడ్ అవుతుంటే ఆ లెవెల్ మనకి రెసిస్టెన్స్గా వర్క్ అవడానికి ఛాన్స్ ఉంది. లెవెల్కి అబోవ్ స్టాక్ ప్రైస్ ట్రేడ్ అవుతుంటే ఆ లెవెల్ మనకి సపోర్ట్గా యాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ముందుగా రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. అనుకుందాం ఒక స్టాక్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్కి ర్యాలీ చేసి అక్కడ నుంచి 150 రూపీస్ వరకు ఫాల్ అయిందని. ఇక్కడ మనకి 200 రూపీస్ లెవెల్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది అండ్ దీన్నే మనం రెసిస్టెన్స్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే స్టాక్ 200 రూపీస్ వరకు ర్యాలీ చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్కి ఆ స్టాక్ ఓవర్ వాల్యూడ్గా అనిపించింది. ఎయిదర్ వాళ్ళ ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా నెగిటివ్ ఈవెంట్ కంపెనీ పరంగా లేదంటే గ్లోబల్గా ఏదైనా నెగిటివ్ ఈవెంట్ వల్ల కానీ వాళ్ళకి 200 రూపీస్ దగ్గర ఆ స్టాక్ ఓవర్ వాల్యూడ్గా ఆర్ ఎక్స్పెన్సివ్గా అనిపించింది. కాబట్టి అక్కడ నుంచి సెల్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ స్టాక్ 150 రూపీస్ లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యి అక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ 200 రూపీస్ వైపు ర్యాలీ చేయడం స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ మళ్ళీ ఇన్వెస్టర్స్ ఒపీనియన్ ప్లే అవుతుంది. స్టిల్ మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ 200 రూపీస్ దగ్గర ఓవర్ వాల్యూడ్ అని అనుకుంటే మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ అయ్యి ఫాలో అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా కంపెనీ లేటెస్ట్ పర్ఫార్మెన్స్ వల్ల కానీ లేదంటే ఏదైనా పాజిటివ్ ఈవెంట్ వల్ల కానీ మెజారిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్కి 200 రూపీస్ కన్నా అబోవ్ ఈ స్టాక్ ట్రేడ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంది అని అనుకుంటే అప్పుడు ఒక ఫ్రెష్ బయింగ్ ఫోర్స్తోని ఆ స్టాక్ ప్రైస్ 200 రూపీస్ లెవెల్ని కూడా బ్రేక్ చేసి అక్కడ నుంచి డీసెంట్గా అప్ సైడ్ ఒక ర్యాలీ చేయడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని స్టాక్స్లో ఎలా అంటే ఒక పర్టికులర్ ప్రైస్ లెవెల్ దగ్గర చాలాసార్లు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తాయి. అంటే 1 time 2 times అలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఇవి డేస్ పట్టొచ్చు, మంత్స్ కూడా పట్టొచ్చు బ్రేక్అవుట్ రావడానికి. బట్ అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనుక ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అక్కడ నుంచి వచ్చే అప్ సైడ్ మూవ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. వన్స్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మనకి ఫ్యూచర్లోని అదే ప్రైస్ లెవెల్ ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిందో అదే ప్రైస్ లెవెల్ మనకి సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీనికి జస్ట్ ఆపోజిట్ సైడ్ సేమ్ ఇన్వెస్టర్స్ ఒపీనియన్ అండ్ సైకాలజీ మనకి సపోర్ట్ సైడ్ ప్లే చేస్తాయి. అంటే ఏదైనా ఫాలో అవుతున్న స్టాక్ ఒక లెవెల్ దగ్గర రివర్స్ అయ్యి సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటే ఆ లెవెల్ని మనం సపోర్ట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆ లెవెల్ దగ్గరికి ప్రైస్ మళ్ళీ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ ప్రైస్ రీజనబుల్గా ఆర్ అండర్ వాల్యూడ్గా ఉంది అని ఫీల్ అయితే స్టాక్ ఆ లెవెల్ని మళ్ళీ సపోర్ట్గా తీసుకుని అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇన్వెస్టర్స్కి ఇంకా ఎక్స్పెన్సివ్గానే ఉంది ఆ స్టాక్ అనిపిస్తే ఈవెన్ సపోర్ట్ను కూడా బ్రేక్ చేసి అక్కడ నుంచి ఫర్దర్గా ఇంకా డౌన్ సైడ్ ఫాలో అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ రెసిస్టెన్స్ లాగే మనకి సపోర్ట్ కూడా ఒకసారి బ్రేక్ అయ్యి స్టాక్ ప్రైస్ సపోర్ట్కి బాటంలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే ఫ్యూచర్లో అదే ప్రైస్ లెవెల్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఐ హోప్ బిగినర్స్ కూడా ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా స్టిల్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే డోంట్ వరీ, మనం కొన్ని చార్ట్స్ని ఎగ్జాంపుల్స్గా చూసుకుని డిస్కస్ చేసుకుందాం సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని చార్ట్స్లోని ఎగ్జాంపుల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అయితే చూద్దాము. ఇక్కడ నేను రెగ్యులర్గా వాచ్ చేసే స్టాక్స్నే ఉంచా. దీనికోసం స్పెషల్గా నేను ఏ స్టాక్స్ని పిక్ చేయలేదు. ఎందుకంటే ఇండెక్స్ అయినా స్టాక్స్ అయినా ఎందులో అయినా సరే మనం హిస్టారికల్గా చార్ట్స్ చూసినప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేవి చాలా క్లియర్గా మనకు కనిపిస్తాయి.
ఫస్ట్ నిఫ్టీ చార్ట్ చూద్దాము. నేను మంత్లీ చార్ట్ని పెట్టాను. ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ చూసినట్టయితే మంత్లీ ఉంది. మంత్లీ పెట్టడానికి రీజన్ ఏంటంటే వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్టు లాంగ్ టర్మ్ పర్పస్ అంటే మోర్ దెన్ 12 months హోల్డ్ చేయడం కోసం. కాబట్టి చిన్న చిన్న టైం ఫ్రేమ్స్లో అయితే మనం డెసిషన్స్ తీసుకోము. అట్లీస్ట్ మంత్లీ చార్ట్ అయితే మనకి సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ తర్వాత ర్యాలీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏ టెక్నికల్ అనాలిసిస్ అయినా సరే మనకి స్మాలర్ టైం ఫ్రేమ్తో కంపేర్ చేస్తే బిగ్గర్ టైం ఫ్రేమ్లోని సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ నిఫ్టీ చార్ట్ చూద్దాము. ఇక్కడ నిఫ్టీ 1 month చార్ట్లోని మనకి ఫస్ట్ టైం రెసిస్టెన్స్ ఎక్కడ ప్లేస్ అయిందో చూద్దాం. సో చూస్తే 6000 లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ప్లే అయింది. మీరు చార్ట్లో చూస్తే ఫస్ట్ మనకి 6000 వరకు ర్యాలీ చేసిన నిఫ్టీ అక్కడ నుంచి ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 3000 వరకు ఫాల్ అయింది. అండ్ ఆ తర్వాత అగైన్ 3000 నుంచి 6000 వరకు రైజ్ అయింది. సేమ్ 6000 రూపీస్ లెవెల్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. ఇక్కడ నుంచి కొన్ని ఇయర్స్ పాటు మనకి 6000 రూపీస్ని బ్రేక్ చేయడానికి అయితే నిఫ్టీ స్ట్రగుల్ అయింది. బట్ వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం ముందు థియరీ పార్ట్లో చెప్పినట్టు ఎంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే అంత స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అవడానికి అయితే స్కోప్ ఉంటుంది అని అనుకున్నాం కదా. సో వన్స్ ఈ 6000 రూపీస్ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత మనకి డీసెంట్ ర్యాలీ అయితే వచ్చింది నిఫ్టీలోని. అలాగే సెకండ్ టైం కూడా మనం ఇక్కడ చూడొచ్చు 9000 రూపీస్ లెవెల్ రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. 9000ని 2 times రెసిస్టెన్స్గా తీసుకుని థర్డ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అప్ సైడ్ ర్యాలీ అయితే చేసింది. కాబట్టి ఇక్కడ మనకి 9000 రూపీస్ లెవెల్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. అండ్ మీరు చూస్తే వన్స్ అప్ సైడ్ అప్ ట్రెండ్లో ఉన్న నిఫ్టీ కోవిడ్ టైంలోని బాగా ఫాల్ అయిన తర్వాత మనకి 9000 రూపీస్ లెవెల్న సపోర్ట్గా కూడా తీసుకుంది. అంటే అప్పుడు మార్కెట్ పడ్డ ఇంటెన్సిటీలో ఈవెన్ 9000 కన్నా డీపర్గానే ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 7500 వరకు ఫాల్ అయింది. బట్ ఈ 9000 రూపీస్ లెవెల్కి డౌన్ సైడ్ ఎక్కువ రోజులైతే నిఫ్టీ సస్టైన్ అవ్వలేదు. ఇమీడియట్గా దాన్ని సపోర్ట్గా తీసుకుని అక్కడ నుంచి ఒక పెద్ద అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది నిఫ్టీలోని. అండ్ సేమ్ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడొచ్చు. ఇనిషియల్గా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ చేస్తూ 13,400 లెవెల్ వరకు వచ్చింది. తర్వాత కరెక్ట్ అయింది. అండ్ సెకండ్ టైం కూడా 13,400 రెసిస్టెన్స్గా తీసుకుని కరెక్షన్ ఇచ్చి థర్డ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక డీసెంట్ ర్యాలీ వచ్చింది. ఫర్దర్గా మార్కెట్లో మనకి మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు ఇంతకుముందు రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిన ఈ 13,400 లెవెలే ఈసారి సపోర్ట్గా యాక్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి అప్ సైడ్ అయితే మూవ్ అయింది. అండ్ సెకండ్ టైం కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు రెసిస్టెన్స్ లెవెల్స్ని అయితే ఫేస్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. ఆల్మోస్ట్ మనకి 20,100 లెవెల్ని అయితే రెసిస్టెన్స్గా తీసుకుంది. 13,400 రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ 20,100 దగ్గర రెసిస్టెన్స్గా తీసుకుంది. అక్కడ నుంచి కరెక్ట్ అయింది. అండ్ మళ్ళీ సెకండ్ టైం కూడా దీన్ని రెసిస్టెన్స్గా తీసుకుని థర్డ్ టైం బ్రేక్ చేసి ఒక డీసెంట్ అప్ సైడ్ ర్యాలీ అయితే వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ కోవిడ్ టైంలో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయినప్పుడు ఇదే 20,100ని సపోర్ట్గా తీసుకుని అక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అయింది. ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి స్టాక్ చార్ట్ని చూసినట్టయితే కోవిడ్కి ముందు మనకి హెచ్డిఎఫ్సి చేసిన హై 1300 రూపీస్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బట్ కోవిడ్ తర్వాత వచ్చిన ర్యాలీలోని 1300 లెవెల్ అయితే ఈజీగానే బ్రేక్ అయింది. బట్ మనం ఇంతకుముందు థియరీ పార్ట్లో చెప్పుకున్నట్టు వన్స్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత అది ఫ్యూచర్లోని సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్పుకున్నాం కదా. రీసెంట్గా హెచ్డిఎఫ్సిలోనైతే మనకు ఒక లాంగ్ కన్సల్టేషన్ అయితే నడుస్తుంది. 1300 నుంచి 1700 వరకు మనకి ర్యాలీ చేసిన హెచ్డిఎఫ్సి మళ్ళీ ఫాలో అవుతూ సేమ్ 1300నే సపోర్ట్గా తీసుకుంది. అండ్ 1700ని సెకండ్ టైం రెసిస్టెన్స్గా కూడా తీసుకుంది. ప్రజెంట్ అయితే 1700 లెవెల్ని బ్రేక్ చేయడానికి హెచ్డిఎఫ్సి అయితే స్ట్రగుల్ అవుతుంది. నేనైతే ఈ బ్రేక్అవుట్ వస్తుంది అన్న యాంటిసిపేషన్తోనే లాస్ట్ ఇయర్ నవంబర్ ఆ టైంలోని హెచ్డిఎఫ్సిలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేశాను. బట్ నేను అనుకున్నట్టుగా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే రాలేదు. మేబీ టైం పట్టొచ్చు హెచ్డిఎఫ్సికి. బిజినెస్ అయితే బాగానే ఉంది. ఫండమెంటల్గా దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. కాకపోతే లాంగ్ కన్సల్టేషన్ నడుస్తుంది. ఈలోపు నాకు కొంచెం మనీ అవసరం ఉండి నేను 5% ప్రాఫిట్కి ఎగ్జిట్ అయిపోయాను కూడా హెచ్డిఎఫ్సి నుంచి. బట్ స్టిల్ మీకైతే ఈ ఎగ్జాంపుల్ చూపిద్దాం అనుకుంటున్నా. 1700 ఎలాగ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది, అలాగే 1300 ఎలా సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి చార్ట్లోని. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్స్లో కూడా మనకి పాస్ట్లో చూసినట్టయితే మంచిగా ప్రైస్ లెవెల్స్ అయితే ఉన్నాయి. 800 రూపీస్ లెవెల్ని మనం ఇక్కడ సింపుల్గా మార్క్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తే 800 రూపీస్ లెవెల్ చాలాసార్లు మనకి హిందుస్థాన్ యూనిలివర్స్లోని సపోర్ట్గా యాక్ట్ చేసింది. వన్స్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత 1000 రూపీస్ నుంచి ఫాలో అవుతున్నప్పుడు 800 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ మళ్ళీ 900 నుంచి ఫాలో అయినప్పుడు కూడా 800ని సపోర్ట్గా తీసుకుంది. అండ్ థర్డ్ టైం ఈ సపోర్ట్ స్ట్రాంగ్గా ప్లే అయ్యి మనకు అక్కడ నుంచి కంటిన్యూగా అప్ సైడ్ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్
టైటాన్లో కూడా మనం ఇలాగే సేమ్ మార్క్ చేసుకోవచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని. ఆల్రెడీ మార్క్ చేసి ఉంది టైటాన్లోని. మీరు ఇక్కడ చూస్తే 2700 లెవెల్ని మార్క్ చేసి ఉంచా కదా, చాలా సిగ్నిఫికెంట్గా మనకి ఇక్కడైతే ఈ ఇంపార్టెంట్ లెవెల్ ప్లే చేసింది. ఫస్ట్ మనకి 2700 వరకు ర్యాలీ చేసిన తర్వాత ఒక పెద్ద కరెక్షన్ వచ్చింది 1800 రూపీస్ వరకు. ఇమీడియట్గా అక్కడ నుంచి వచ్చిన పుల్ బ్యాక్లో మళ్ళీ 2700 రూపీస్ని రెసిస్టెన్స్గా తీసుకుని 2300 వరకు ఫాలో అయింది. థర్డ్ టైం ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. వన్స్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి డీసెంట్ అప్సైడ్ ర్యాలీ ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. సో మనకి చార్ట్లో అదే కనిపిస్తుంది. 2700 రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి నియర్లీ 30% వరకు మంచి ర్యాలీ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇన్ఫోసిస్లో కూడా మనకి మంత్లీ చార్ట్లోని ఇనీషియల్గా రెసిస్టెన్స్ని మార్క్ చేయాలంటే 600 రూపీస్ లెవెల్ని మనం మార్క్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా 300 రూపీస్ లెవెల్ నుంచి ఇన్ఫోసిస్ ర్యాలీ చేసి 600 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ 450 రూపీస్ వరకు ఫాల్ అయింది. అండ్ సెకండ్ టైం ఈ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసింది. వన్స్ బ్రేక్ అయిపోయిన రెసిస్టెన్స్ మనకి మళ్ళీ సపోర్ట్గా అయితే యాక్ట్ చేసింది. మీరు ఇక్కడ చూస్తే 800 లెవెల్స్ నుంచి ఫాలో అవుతున్న ఇన్ఫోసిస్ మనకి 600 రూపీస్ దగ్గర సపోర్ట్గా తీసుకుని ఫర్దర్ అప్ సైడ్ ఒక కొత్త అప్ ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది. అండ్ లాల్పత్ ల్యాబ్స్ రీసెంట్గా నేను టెలిగ్రామ్ గ్రూప్లోని అండ్ యూట్యూబ్లో కూడా కొన్నిసార్లు ఈ డిస్కషన్ అయితే చేశాను. నేను 2770 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. వన్స్ అది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి డీసెంట్గా అప్ సైడ్ ర్యాలీ అవ్వడానికి ఛాన్స్ ఉంది లాల్పత్ ల్యాబ్స్లో అని. ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు అండ్ టెలిగ్రామ్ గ్రూప్లోని మెసేజెస్ని కూడా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇదైతే క్లియర్గా తెలుస్తుంది. మనం లాల్పత్ ల్యాబ్స్ చార్ట్లో చూసినట్టయితే 1800 లెవెల్ ఒక ఇంపార్టెంట్ లెవెల్, దాని తర్వాత 2770 లెవెల్ కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఇనిషియల్గా మనకి 1800 లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే ప్లేస్ చేసింది. పాస్ట్లో మీరు చూసినట్టయితే లాల్పత్ ల్యాబ్స్ 700 నుంచి 1800 వరకు కంటిన్యూగా ర్యాలీ చేసిన తర్వాత ఈ ప్రైస్ లెవెల్లోనే రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. బట్ వన్స్ ఆ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసి చాలా పెద్ద ర్యాలీయే చేసింది. అక్కడ నుంచి హ్యూజ్ ర్యాలీ చేసింది. ఓవర్ వాల్యూడ్ అయిపోయిన ఈ స్టాక్ కంటిన్యూగా ఫాలో అవుతూ మనకి 1800 రూపీస్ లెవెల్ వరకు ఫాలో అయ్యి దీన్ని సపోర్ట్గా తీసుకుంది. అండ్ సెకండ్ టైం కూడా దీన్ని సపోర్ట్గానే తీసుకుంది. అండ్ ప్రజెంట్ అయితే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి 1800 రూపీస్ లెవెల్ని సపోర్ట్గా తీసుకున్న తర్వాత 2770 వరకు ర్యాలీ చేసిన ఈ స్టాక్ మళ్ళీ సపోర్ట్ వైపు వచ్చింది. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ లెవెల్ 2770కి వెళ్ళి మళ్ళీ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. అండ్ థర్డ్ టైం ఈ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో ఈ సపోర్ట్ అండ్ ఈ రెసిస్టెన్స్ ఈ రెండింటిని బేస్ చేసుకుని నేను లాల్పత్ ల్యాబ్స్లోనైతే ఇన్వెస్ట్ చేశాను. ప్రజెంట్ ఒక డీసెంట్ ప్రాఫిట్లోనే ఉన్నది. అండ్ స్టిల్ నాకైతే అప్ సైడ్ ఇంకా స్కోప్ కనిపిస్తుంది డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్లోని. మీరు కూడా ఒకసారి స్టడీ చేసి మీ ఓన్ డెసిషన్ అయితే తీసుకోండి ఈ స్టాక్ మీద. అండ్ నెక్స్ట్ డీమార్ట్ స్టాక్ ప్రైస్ కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2000 రూపీస్ లెవెల్ నుంచి కంటిన్యూగా 3300 వరకు ర్యాలీ చేసిన తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. రెసిస్టెన్స్ అయితే ఈజీగా బ్రేక్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ 6000 ఆల్మోస్ట్ నియర్ టు 5800 లెవెల్స్ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతున్న డీమార్ట్ సేమ్ 3300 లెవెల్ దగ్గర సపోర్ట్గా తీసుకుంది. అండ్ అక్కడ నుంచి కొంత అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ సెకండ్ టైం ఫాలో అవుతున్నప్పుడు కూడా సేమ్ లెవెల్ 3300 లెవెల్ సపోర్ట్గా తీసుకుంది. అండ్ ప్రెజెంట్ అయితే ఒక అప్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది డీమార్ట్. సో మనకి ఇది కూడా సపోర్ట్ రిలేటెడ్గా ఒక మంచి ఎగ్జాంపుల్ని అయితే చూస్తుంది. అండ్ ఫైనల్లీ నోసిల్ నేను రీసెంట్గానే వాచ్ లిస్ట్లో యాడ్ చేశాను. అంతకుముందు పెద్దగా అబ్జర్వ్ చేసేవాడిని కాదు. బట్ ఇందులో కూడా మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ప్రైస్ లెవెల్స్ మనం చూసినట్టయితే నోసిల్ 220 రూపీస్ వరకు ర్యాలీ చేసింది. ఇనిషియల్గా ఈ స్టాక్ చాలా స్మాల్ ప్రైస్లో ఉండేది. 36 రూపీస్ నుంచి 223 రూపీస్ వరకు ర్యాలీ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ కరెక్షన్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఇదే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది కూడా. రీసెంట్గా మనం చూస్తే ఈ స్టాక్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి స్పెసిఫిక్గా 220 అని చెప్పలేము. మోర్ ఆర్ లెస్ ఒక 10 to 15% అప్ ఆర్ డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాగే నోసిల్లోని 315 నుంచి ఫాలో అవుతున్నది. ఇదే ప్రైస్ రేంజ్లోని నియర్ బై మనకి సపోర్ట్గా తీసుకుంది. అండ్ ప్రజెంట్ అయితే ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కోసం ట్రై చేస్తుంది. సో ఇవండి ప్రజెంట్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్గా చార్ట్లను ఎలాగైతే మార్క్ చేసుకోవాలి అండ్ ఎగ్జాంపుల్స్ అయితే చూసాం కదా. బిగినర్స్ మీరు కూడా కొన్ని చార్ట్స్ మీకు తెలిసిన కంపెనీని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి అని. ఇవైతే డెఫినెట్లీ మనకి ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగా యూజ్ అవుతాయి.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.